ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు. అసలు ఎందుకు వచ్చానో అసలే అర్థం కావట్లేదు. మీకు ఎప్పుడైనా అనిపించిందా? జాబ్కి వెళ్తాం, గొడ్డు చాకరీ చేస్తాం, మళ్ళీ వస్తాం, పడుకుంటాం. చిన్నప్పుడు ఒక కోతి బొమ్మ ఉండేది. దానికి కీచి వదిలేస్తే చప్పట్లు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటుంది. మన లైఫ్ కూడా ఇంచుమించు అలానే ఉందని మీకు ఎప్పుడు అనిపించలేదా? అమ్మా, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. సిద్ధు, నాన్న సిద్ధు, అమ్మా ఏమైందమ్మా? మీ మీ అమ్మమ్మ అమ్మమ్మకి అమ్మమ్మకి ఏమైంది చెప్పమ్మా. మీ అమ్మమ్మ చనిపోయిందిరా. నువ్వు వెంటనే బయలుదేరారా. అమ్మా నేను బయలుదేరుతున్నా. ఫోన్ ఎత్తు సిద్ధు. సిద్ధు ఎక్కడున్నా సిద్ధు? క్లయింట్స్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రెజెంటేషన్ ఇవ్వాల్సింది నువ్వే కదా. సార్ 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 మా అమ్మమ్మ చనిపోయింది సార్. నేను అర్జెంట్గా ఊరు వెళ్తున్నాను సార్. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? ఈ ప్రాజెక్ట్ కోసం కంపెనీ ఎంత ఇన్వెస్ట్ చేసింది నీకు అర్థం అవుతుందా? ఈ ప్రాజెక్ట్ చేస్తే నీకు ఎంత ఇంక్రిమెంట్ వస్తుందో తెలుసా? 10% కా 20% కా 35%. నువ్వేంట్రా అంటే అమ్మమ్మ చనిపోయింది, నాన్నమ్మ నడవలేకపోతున్నాను, ఏదో రీజన్స్ అన్ని చెప్తున్నావు. సార్ ప్లీజ్ రెస్పెక్ట్. ఏంటి రెస్పెక్టా? ఇంకొక గంటలో నువ్వు ఆఫీసులో లేకపోతే రెడ్ స్లిప్ ఇస్తావు. ఈ కంపెనీలోనే కాదు, సారీ ఈ కంట్రీలోనే కాదు, ఏ కంట్రీలో జాబ్ దొరకకుండా చేస్తా. ఇంకొక గంటలో నువ్వు ఆఫీసులో లేకపోతే అలా చూడకమ్మమ్మా, దిష్టి తగులుతుంది. ఒరే సిద్ధు, త్వరగా పెళ్లి చేసుకోరా. అది ఇప్పుడు అప్పుడే జరగదు. నీ పెళ్ళి ఒకటి చూసిపోతాన్రా. నాకు పెళ్ళయ్యి నాకు కొడుకు పుట్టి ఆడి పుట్టెంట్రుకలు అదే ఆడు గుండు కొట్టించేటప్పుడు కూడా నువ్వు ఇలా గుండ్రాయిలానే ఉంటావు. ముసలి ప్రాణంరా, ఎప్పుడు పోతానో తెలీదు. పుట్టుక్కను పోతే పుట్టుక్కను పోతే పుట్టుక్కను పోతే
మాట్లాడవేంట్రా? మా నేను రాలేకపోతున్నానమ్మా. సరే సిద్ధు, రావద్దు. ఈ రోజు నుంచి నాకు అమ్మే కాదు, కొడుకు కూడా లేడనుకుంటాను. సారీ అమ్మమ్మ. హాయ్ రా మనవడా, హౌ ఆర్ యూ? అమ్మమ్మ నువ్వు ఏహే తప్పుకో. అమ్మమ్మ నువ్వు పోయావన్నారు కదే. నీ గురించి ఎంత బాధపడ్డానో తెలుసా, ఎంత ఏడ్చానో తెలుసా? అయినా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? అసలు అమ్మ నాన్న ఎక్కడున్నారు? ఇంత పెద్ద అబద్ధం ఆడారంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు. ఏంటది? ఏంటి ఇడ్లీడు మాడుకుంటున్నాడు? ఎవరితో మాడుతున్నావురా? ఎవరున్నారు ఇక్కడ అసలు? రాత్రి బాటిల్లో 2 పెగ్గులు మిస్ అయినాయి, నువ్వే లేపేసావయ్యి. పెద్దవాళ్ళ ముందు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పెద్దోళ్ళా? ఎవరు పెద్దోళ్ళు? ఎక్కడున్నారా? అమ్మ కళ్ళు మింగాయా? అక్కడ మా అమ్మమ్మ కనిపించట్లేదా? ఎక్కడ్రా? ఎక్కడ మీ అమ్మమ్మ? అందుకే చెప్పా మిక్స్ వద్దురా అని. ఇప్పుడు రాత్రి మిక్స్ చేసి మిక్సీలో వాగుతున్నావు. ఇప్పుడు బా గట్టి కొట్టేహరా లే రేయ్. ఏలా నేను 2 పెగ్గులు వేసుకోవాలి. రాత్రి తాగిన దిగలేనట్టుంది వీడికి. లేని పెద్దోళ్ళతో మాడుతున్నాడంట. ఆ చెమట్లేంట్రా, తుడుచుకో. ఇదొక్కతే. రేయ్, ఆ ఫోన్ తీసి పక్కన పెట్టు. ఒరేయ్, ఎందుకురా అలా బిగుసుకుపోయి కూర్చున్నావు? సరి కూర్చో. నీకు గుర్తుందారా, నీ చిన్నప్పుడు నా కొంగులో దాచుకున్న డబ్బులు కొట్టేసి పప్పలు కొనుక్కునేవాడివి. అప్పుడు నేనేం చేశాను? అలా అడగకుండా డబ్బులు తీసుకోకూడదని రోజుకో 10 రూపాయలు ఇచ్చేదానివి. దాంతో నేను మంచిగా పప్పాలు కొనుక్కొని తినేవాడిని. అలాంటిది ఈరోజు ఈ అమ్మమ్మ చనిపోతే రావడానికి నీకు టైం లేదు. నీకొక 15 సంవత్సరాలుంటాయిరా. నీ చెయ్యిరిగిపోతే ఈ చేతులతో ఎన్ని సేవలు చేశాన్రా. అలాంటిది అమ్మమ్మ పోతే రావడానికి నీకు ఖాళీ లేదు. చిన్నప్పుడు నువ్వు స్కూల్ నుంచి ఎక్కడ ఎండన పడొస్తావోనని నేనీ కొంగేసుకొని నీకు క్యారేజీ తీసుకొచ్చేదాన్నిరా. ఈ అమ్మమ్మ పోతే నీకు చివరి చూపు కూడా చూడాలనిపించలేదు. అలా అనకమ్మమ్మ, చాలా బాధగా ఉంది. మరి నాకింకెంత బాధగా ఉంటుందిరా. నా కూతురికి కొడుగ్గా నువ్వు పుట్టాక నిన్ను నా కొడుకులా పెంచాన్రా. ఆడించాను, లాలించాను. మీ అమ్మ నీ మీద చేయి చేసుకోకుండా పెంచాను.
నిన్ను చివరిసారి చూడాలని నాకున్నదా అమ్మమ్మ? పరిస్థితులు మనం ఏ స్థితిలో ఉన్నా పరిస్థితులు మన చేతుల్లో ఉండాలిరా. పరిస్థితులు నీ చేతుల్లో లేవంటే నువ్వు కాదు. నువ్వెవరో. నువ్వు నీ కంట్రోల్లో లేవు, ఎవరి కంట్రోల్లోనో ఉన్నావు. చిన్నప్పుడు కీ ఇచ్చే కోతిబొమ్మ ఉంటది కదరా, అలా ఎవరో కీ ఇస్తే నువ్వు వాడుతున్నావురా. అవునరా, ఈ ఇల్లు అద్దెంతుంటుంది? మెయింటెనెన్స్, కరెంటు బిల్లు అంతా కలిపి 95,000 అమ్మమ్మ. 95,000? 5,000 తక్కువ 1,00,000? ఉమ్, ఒకప్పుడు లక్షల్లో ఎకరాలొచ్చేవి. ఇప్పుడు ఒక ఇంటి అద్దె 1,00,000. ఉమ్. అసలు ఏముందిరా ఇక్కడ? 1,00,000 రూపాయలా? మెట్లున్నాయంటే పైన ఒక రూమ్ ఉంది కదా? అవునమ్మమ్మ. ఇదొక రూమ్ కదా? అవును. ఇక్కడ కూడా రూమ్ ఉంది. అమ్మమ్మ. మీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఉంటారా? అవును, నేను ఆహా. బంటి అందరం కలిసి. బాగానే ఉంది. అమ్మదిని బట్టలు లేదా? దొరికేస్తావా? ఏం చెప్పాలో. బయట కూడా విశాలంగానే ఉంది. అవును. అమ్మమ్మ చూసింది. అవునరా, అమ్మాయిల బట్టలున్నాయేంటి ఇక్కడ? బండి వాళ్ళు చెల్లివా అమ్మమ్మ? ఓహో, ఈడొచ్చాడు. ఇప్పుడేం పెంట చేస్తాడు? అక్కడ ఎవ్వరు లేరు కదరా, ఎవరితో మాడుతున్నావురా? అయినా నువ్వెవరితో మాడితే నాకెందుకు కానీ సిగరెట్ నన్నుడుతావేంట్రా? నత్తుళ్ళ మాడతావేంట్రా? సిగరెట్ రే బంటి, నీ బుర్ర స్లో ఏంటి? ఖచ్చితంగా ఇడికేదో అయిపోయింది. నా బుర్ర చాలా స్పీడు, అందుకే సిగరెట్లు స్పీడ్గా అయిపోయినాయి. సిగరెట్లీ నాకు అసలు సిగరెటే అలవాటు లేదు కదరా. ఏంట్రా, ఏదో నిజంగా ఊర్లో ఉన్న మీ అమ్మమ్మ వచ్చి నీ పక్కన కూర్చుని నీతో కబుర్లు చెప్తున్నట్టు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. ఇలా కాదు. రే లే, ఆగురే. అదమ్మా. దొరికినాయి. నేను కూడా దొరికా. నాకు కావాల్సిన దొరికినాయిగా. బాయ్. పోబే. బాగానే అలవాటు చేసుకున్నావు మనోడా. మందు, సిగరెట్లు. అంటే అమ్మమ్మ, స్ట్రెస్ వల్ల. డబ్బు కావాలంటే జాబు కావాలి. జాబు నిలబడ్డానికి ఇలాంటి అలవాట్లన్నీ అబ్బాలి. ఈ అలవాట్ల వల్ల వచ్చే జబ్బులకి నువ్వు సంపాదించి దాచిన డబ్బే కావాలి. చక్రం తిరుగుతానే ఉంటదిరా మనవడా. మానేస్తామమ్మ. ఇది వచ్చిందేంటి? లవ్. సిద్ధు, ఆ, సిద్ధు, ఆ. పైకిలే. ఎందుకే? నువ్వు ముందు పైకిలే. దీపు చెప్పాడు సిద్ధు, అమ్మమ్మ నో మోర్ అని. శైలు, మీ అమ్మమ్మ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. ఎప్పుడూ అమ్మమ్మ అమ్మమ్మ అని అమ్మమ్మ గురించే చెప్తూ ఉంటావు. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వు ఇక్కడ ఉంటావో లేదో అనుకున్నాను. అవును, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? మేనేజర్. ఏంటి, మేనేజర్ లీవ్ ఇవ్వనన్నాడా? సిగ్గులేదు నీకు ఆ మాట చెప్పడానికి? మీ అమ్మమ్మ అంటే నీకెంత ఇష్టం? అది అలా బుద్ధి చెప్పమ్మా వాడికి. అది కాదు శైలు, ఈఎంఐ, లోన్, రెంట్ ఇవన్నీ కట్టాలి కదా. మళ్ళీ జాబ్ పోయిందంటే పైగా రెడ్ స్లిప్ అన్నాడు.
పోతే పోయింది. నువ్వేం మాట్లాడుకు, నేను చూసుకుంటా. నువ్వు ముందు బయలుదేరు. సర్లే, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. ఆ? అదిగా చెలు, అంటే ముందు నువ్వు వెళ్తేనే కదా నేను వెళ్ళగలను అని. కరెక్టే గాని నా బట్టలని ఉతికేసావా? మళ్ళీ దొరికేసా. మ్మ్హ్మ్. నువ్వు ముందు పద. ఆ, పద పద పద. మాటి మాటికి అక్కడ చూస్తున్నావు, ఎవరున్నారు అక్కడ? హ, అక్కడ ఎవరున్నారు? ఉన్నా ఎవరికి కనిపిస్తారు? ఆ బంపర్ ఆఫర్ నాకు మాత్రమే. నువ్వు ముందు పద, నువ్వు స్టార్ట్ చేయి. దాదా ఎక్కు. తిప్పు తిప్పు. సెల్ఫ్ కొట్టు. బయలుదేరు. శైలు, స్టాండ్. అమ్మమ్మ వస్తున్నా. బానే ఉందిరా మనవడా, తాళి కట్టకుండానే తలోపడం మొదలెట్టావే. అంటే అమ్మమ్మ, ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేస్తుందిరా? అంటే కేఫ్ నడుపుతూ ఉంటుంది అమ్మమ్మ. ఆహా, పెళ్లి చేసుకుంటారా? పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటా. హ్మ్. నీ పెళ్లి చూడలేకపోతున్నాననే బాధరా. నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని చూశానుగా, చాలా హ్యాపీగా ఉందిరా. సారీ అమ్మమ్మ. సారీ ఎందుకురా, నువ్వెలాగూ రాలేవుగా. కానీ నిన్ను చూడకుండా నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళలేనుగా, అందుకే వచ్చేశాను. నువ్వే కాదురా, నీలా ఎంతో మంది బిజీ లైఫుల్లో పడిపోయి మనసుకు తాకే బంధాలను దూరం పెడుతున్నారు. అవునమ్మమ్మ, ఏదైనా కోల్పోవడం చాలా సులభం, కోల్పోయిన దాని నుంచి కోలుకోవడం చాలా కష్టం. ఈరోజు ఆ కష్టంలో అమ్మ నాన్నలతో నేను లేను. కారణం నువ్వు కాదురా, నువ్వెంచుకున్న బతుకు. బతకడం కోసం పనిరా, పని కోసం బతక్కు. ఈ పరుగు డబ్బు కోసమే కదా. డబ్బు కష్టం వస్తే తీరుస్తుందేమో గాని డబ్బు కూడా తీర్చలేని కొన్ని కష్టాలుంటాయి. అదేరా ఈరోజు నా రూపంలో నీకొచ్చింది. అరే మనవడా, నేను వెళ్ళే టైం అయింది. మరి వెళ్ళమంటావా? ఏరా, నాతో ఏమైనా చెప్పాలా? అమ్మమ్మ, ఒకే ఒకటి. ఏంటో చెప్పరా. చిన్నప్పుడు నాకు నిద్ర రాకపోతే నీ ఒళ్ళో పడుకోబెట్టుకొని చుట్టూ నిమురుతూ జో కొట్టేదానివి కదా. ఇప్పుడు ఒక్కసారి అమ్మమ్మ చెప్పింది నిజమే. ఫ్యూచర్ కోసం ప్రెజెంట్ను వదిలేస్తున్నాం. ప్రెజెంట్ను వదిలేస్తే ఇంకా అసలు ఫ్యూచర్ ఎక్కడుంది? మన వాళ్ళకి సమయం ఇవ్వలేని సక్సెస్. వస్తే ఎంత, రాకపోతే ఎంత? మీ వాళ్ళకే నువ్వు టైం ఇవ్వలేకపోతే టైం వాల్యూ నీకెలా తెలుస్తుంది?